ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీకు ఆ కార్తీక్ గడు ఒకడు దొరికాడు. వాడితో ఇన్నేళ్లుగా సంసారం చేస్తున్నా వాడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోయావు. నువ్వు సుందరని అంటావా? సుందరి విలువలో నీ విలువ ఎంత? సుందరి నీకోసం అహర్నిశలు చేసిన సేవలో నువ్వు ఆమెకి చేసింది ఎంత? సుందరికి భర్త లేడు, కానీ సుందరి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో? సుందరిని ఒక వేస్ట్ ఫెలో అంటున్నావే, ఆ వేస్ట్ ఫెలోకి ఒక భర్త ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? ఆ సుందరి భర్త నీకు కూడా బాగా తెలుసనే సంగతి నీకు తెలుసా? ఎవరనుకున్నావు సుందరి భర్త? నీ భర్తే ఆ సుందరి భర్త. నీ కార్తీకే సుందరి భర్త. పేషెంట్ని ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంచాలి. స్పృహలోకి రాలేదు కదా, స్పృహలోకి వచ్చే వరకు కేర్ఫుల్గా ఉండాలి. అలాగే డాక్టర్. లోపల పిండానికి పాయిజన్ చేరింది, అయినా నో ప్రాబ్లం. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాతే మనం ఏమైనా చేయగలం. మీకేమైనా ఎమర్జెన్సీ అనిపిస్తే నన్ను వెంటనే పిలవండి. బేబీకి పాయిజన్ ఎఫెక్ట్ అయింది, పరిస్థితి ఏంటనేది చెప్పలేం. అంటే ఏంటి డాక్టర్? డేంజర్లో ఉంది. ఇది మన మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్. ఖచ్చితంగా మేమిద్దరం ఈ ప్రపంచంలోనే గొప్ప ప్రేమికులుగా, గొప్ప భార్యాభర్తలుగా ఉంటాం. మా అనుకి పర్ఫెక్ట్ మ్యాన్ అవసరం లేదు, హానెస్ట్ గా ఉండేవాడైతే చాలు అని నీతో చెప్పిందా లేదా? అమ్మా అను, నీతో చివరి వాయనం ఇప్పిస్తే ఇక పూజ అయిపోయినట్టేనమ్మా. అమ్మా అను, నువ్వు ఏ ఉద్దేశంతో అయితే పూజ జరిపించావో ఆ ప్రతిఫలం నీకు పూర్తిగా అందుతుందమ్మా. రామసుబ్బు గారిని తీసుకెళ్లి లోపల ఏమడిగిందో ఏమో. చూస్తుంటే చాలా ఆవేశంగా ఉంది. ఇప్పుడు నేను పలకరించకపోవడమే బెటర్.
అమ్మా, పూజ నిర్విఘ్నంగా జరిగింది. మీ చేతుల మీద నుంచి ఈ మూట వాయినాన్ని తిరిగి నాకు అందించడంతో పూజ అయిపోయినట్టుగా భావించాలి. తీసుకోమ్మా. అమ్మా అను, ఏం జరిగింది? అమ్మా నువ్వు పక్కకు వెళ్ళు. అను, ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాన్న నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోండి. పూజ లేదు, ఏమీ లేదు, అందరూ వెళ్ళిపోండి. అమ్మా అను, ఏం జరిగింది? ఎవరు మాట్లాడొద్దు, అందరూ వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మెంటల్గా ఏమైనా షాక్ అయిందా? ఆ రామసుబ్బుగాడు అను ఆ రూమ్లోకి వెళ్ళాకే అను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అను బేబీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? అందరూ చూస్తున్నారు, భయపడుతున్నారు. అసలు నీకేమైంది అను బేబీ? వెళ్ళిపోండి. పూజారి గారు మీరు కూడా వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి, ఎవరు ఉండొద్దు. నాన్న వెళ్ళిపో, ఎవరు ఉండొద్దు, అందరూ వెళ్ళిపోండి. ఏంటండి, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా? అనుతో మనం తర్వాత మాట్లాడదాం తులసి. అవతల నిన్ను చంపేయమని ఆర్డర్ ఉంది. ప్లీజ్ వద్దు మేడం. నోర్తరు. ఎలా ఉందమ్మా? మీరే చెప్పాలి డాక్టర్, లోపల నా బేబీ ఎలా ఉంది? బేబీ పరిస్థితి బాలేదమ్మా, డేంజర్ పొజిషన్ లో ఉంది. నో డాక్టర్, నాకేమైనా పర్వాలేదు, కానీ నా బేబీకి ఏం అవ్వకూడదు. అయ్యో నో, నువ్వు అప్పుడే లేవకూడదమ్మా, రెస్ట్ అవసరం, పడుకో. నాకు రెస్ట్ వద్దు డాక్టర్, నాకు పాప కావాలి. ప్లీజ్ నా పాపకి ఏం అవ్వకుండా చూడండి. పాప లేకపోతే నేను ప్రాణాలతో ఉండి కూడా వేస్ట్ డాక్టర్. అవేం మాటలమ్మా, అలా అనకూడదు. మీ కడుపులోకి వెళ్ళిన కొంచెం పాయిజన్ కూడా చాలా డేంజర్ లో ఉంది. అది మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు నాకంటే నా బిడ్డకి ఏం అవ్వకుండా కాపాడండి డాక్టర్. ఈ బిడ్డ మీద నేను ఎన్నో ఆశలతో ఉన్నాను. మీరే ట్రీట్మెంట్ చేయండి డాక్టర్, ఏదో ఒకటి ఆలోచించండి, ఎలాగైనా నా పాపని కాపాడండి. మీరు హాస్పిటల్లో చేరగానే మీ కడుపులో ఉన్న పాయిజన్ మొత్తం కక్కించాం కాబట్టే కనీసం నిన్నైనా కాపాడగలిగాం. ఆ పాయిజన్ నోట్లో పోసినా నేను మింగలేదు డాక్టర్, వెంటనే ఉమ్మేశాను. అది విషయమమ్మా, నోట్లోకి కొద్దిగా పోయినా చాలు, అది పూర్తిగా కడుపులోకి వెళ్లాల్సిన అవసరం లేదు. దాని ఎఫెక్ట్ ఇన్నర్ ఆర్గాన్స్ అన్నిటికీ చేరుతుంది. మాక్సిమం ఇంజెక్షన్స్ ద్వారా లోపల కూడా క్యూర్ అవ్వాలి. బట్ మాకు తెలుసు లోపల పిండానికి ఎఫెక్ట్ పడిందని. డాక్టర్, నా పాప కావాలి, నా పాప బతకాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు, కావాలంటే ఎంత డబ్బైనా నేను మీకు ఇస్తాను. ఇక్కడ డబ్బు కాదమ్మా ఇంపార్టెంట్, పాపను బ్రతికించడం అంటే మీరు దాదాపు చనిపోయారు అన్నంత కష్టంగా ఉంటుంది, చాలా రిస్క్. నేనెంత కష్టమైనా నా పాప కోసం భరిస్తాను. ప్లీజ్ డాక్టర్, ట్రీట్మెంట్ చేయండి. ట్రీట్మెంట్ భరించటం కష్టం, అది నువ్వు భరించలేవు. ఒక
ఒకవేళ ఆ ట్రీట్మెంట్ మధ్యలో వికటించిందనుకో, అప్పుడు నీ ప్రాణాన్ని కూడా కాపాడలేం. నో, నాకు పాప లేకపోతే ఈ బతుకొద్దు. నేను బ్రతకను డాక్టర్, నేను చచ్చిపోతాను. మేడం